హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులకు అందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. రైట్, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది? రాష్ట్ర రాజకీయ పరిస్థితులను చూస్తే కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో? నిజంగానే బీఆర్ఎస్ పార్టీ పతనం కాబోతుందా? బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ మరోసారి తన ఉద్యమ రూపాన్ని దాల్చుకొని ప్రజల్లోకి వస్తుందా? బీఆర్ఎస్ పార్టీ కాస్త టీఆర్ఎస్ పార్టీగా మారే అవకాశాలు ఉంటాయా? ఉద్యమ నేత వ్యూహం ఏంటి? దేనికోసం కేసీఆర్ చాలా సైలెంట్గా ఉంటున్నారు? రైతులకు సంబంధించి పంట పొలాలు పూర్తి స్థాయిలో ఎండిపోతున్న తరుణంలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి వాళ్లకు భరోసానిచ్చే ప్రయత్నం, చాలా చోట్ల కూడా నీళ్లు రాకపోతే స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాతనే నీళ్ళు వచ్చాయనేది ప్రధానంగా కూడా కనిపించిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు ఏమేం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది అనేది మనం చూసాం. సో మొత్తానికి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు భయాందోళనలో గురవుతున్న తరుణంలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా భయాందోళనకు గురవుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ నిజంగా కూలబోతుందా? రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి ఏక్నాథ్ షిండే రూపంలో ఉన్న ఆ మంత్రి ఎవరు? మంత్రిపోటు ఏ విధంగా ఉండబోతుంది? కనీసమైన ఊహించని తారాస్థాయిలో పరిణామాలు ఉంటాయనే భయంతోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా కూడా తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా? నిజంగా కూడా డోర్లు తెరిచేందుకు రంగం సిద్ధమైందా? ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అనేది ప్రత్యక్షంగా కూడా మీకు కొన్ని సమాచారం మనందరం కూడా ఈరోజు చర్చించబోతున్నాం. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా జరగబోయే అనేక విషయాలను కూడా ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చూద్దాం. రైట్, ప్రధానంగా కేసీఆర్కు సంబంధించి చేయబోయే వ్యూహం ఏంటి? అసలు కేసీఆర్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు? కేసీఆర్కు సంబంధించి సైలెంట్గా ఉన్నాడు కదా, ఏం జరుగుతుందిలే అని అందరూ అనుకోవచ్చు. కానీ కేసీఆర్ ఒక భయంకరమైన విస్ఫోటనం లాంటి పర్వతాల బద్దలైతే లావా ఏ విధంగా బయటకు వస్తుందో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన రాజకీయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక వ్యూహంతో ముందుకెళ్ళబోతున్నాడు అనేది ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. దానికి సంబంధించి ఒకసారి అయితే చూద్దాం. ఇప్పుడు కేసీఆర్ చేతిలో ఉన్నది ప్రధానంగా కూడా ఏ అస్త్రాలు ఉన్నాయి, దాంతోపాటు ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరెవరు పార్టీలు మారబోతున్నారు, ప్రధానంగా కూడా జరిగే చర్చ ఏంటిది, దాంతో పాటుగా ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఏం జరుగుతుంది, ఏం కథ? ఆ ఏక్నాథ్ షిండే ఎవరు? కాంగ్రెస్లా సీఎం. ఏది కాంగ్రెస్ టు బీజేపీ ఎంతవరకు కరెక్టు? ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చర్చించబోతున్నా. తెలంగాణ ప్రజలారా, ఈ వీడియోను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రూపులలో కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైవ్ను ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా చూడకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రధానంగా కూడా షేర్ చేయండి. రైట్, ఏం జరిగింది? మొదటగా పార్టీ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఎమ్మెల్యేల గురించి మాట్లాడదాం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా క్లియర్గా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బట్టలిప్పే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. రైట్, ఏం జరుగుతున్నది అంటే బీఆర్ఎస్ పార్టీ దీని గురించి ఒక 2 నిమిషాలలో చెప్పొచ్చు. అంటే 2001లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం ఏర్పడి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనందుకు బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, మా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నది, మా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి, మన తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ మొత్తం ఇక్కడ నుండి వనరులు అనేక రకాలుగా దెబ్బతీసింది, అభివృద్ధి లేకుండా చేసింది, చిన్న చూపు చూస్తున్నారు, ఉద్యోగాల విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి, త్రాగునీరు సాగునీరు అన్నిటికీ కూడా పెత్తందారి వ్యవస్థ ఆంధ్రాకు తరలించుకుపోతుంది అనేది ప్రధానంగా కూడా చర్చ జరిగింది. సో దాంట్లో భాగంగా 2001లో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీ 2014 వరకు తన ఉద్యమ ప్రస్థానాన్ని పూర్తి స్థాయిలో కూడా కొనసాగించింది. ఇక 2014 నుంచి 2023 వరకు కూడా తన యొక్క పరిపాలన కొనసాగించింది. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తం కూడా తెలిసిన విషయమే. అయితే కేసీఆర్కు పతనం మొదటనే ఎందుకు ఊహించలేకపోయారంటే, కేసీఆర్ చుట్టూ ఉండేవాళ్ళు అధికారులు ఎవరెవరైతే ఉన్నారో ఆ అధికారులకు సంబంధించి ఒక్కొక్క అధికారి ఏం చేసిండు అనేది మీ అందరికీ కూడా తెలియదు. ఇప్పుడు ఒక క్లారిటీ ఏంటంటే, కేసీఆర్ చుట్టూ ఉన్న అధికారులంతా అంటే తనకున్న సలహాదారులు కానీ, తన చుట్టూ ఉండే పిఆర్ఓ వ్యవస్థ కానీ, తన చుట్టూ పనిచేసే ఆ పిఆర్ స్టంట్కి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా ఏం చేసిందంటే కేసీఆర్ను ఒక భ్రమలో ఉంచిన పరిస్థితి. కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలంటే బహుశా నాకు తెలిసినంత వరకు ఈ దేశానికి సంబంధించిన రాష్ట్రపతినైనా సామాన్యుడు కలవచ్చేమోను, కానీ కేసీఆర్ను కనీసం తెలంగాణ యొక్క ప్రజలు అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మన బిడ్డ కలవడానికి కలవకుండా కూడా ఒక ముళ్ళ కంచె లాంటి
ఏర్పాటు చేసిళ్ళు కొంతమంది సన్నాసులు. దానివల్ల కేసీఆర్కు మొదటి ఓటమిగా పరిగణించవచ్చు. ఇక దానితో పాటు తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు ఆలోచిస్తున్నాడు, కార్యాచరణ చేస్తున్నాడు, ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. కానీ లోపం ఎక్కడ అంటే కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో తన చుట్టూ ఉండే ఎవరైతే భజన బ్యాచ్ ఉన్నారో, ఎవరైతే సలహాదారులు, దాంతోపాటు పిఆర్ వ్యవస్థ, పిఆర్ స్టంటు అందరూ వ్యవస్థ ఏం చేసిల్లంటే కేసీఆర్ ఆలోచనలు తన యొక్క ఏంది అంటే అరిచేతిలో వైకుంఠాన్ని చూపెట్టే విధంగా ఒక భ్రమలో కేసీఆర్ను ఉంచిర్రు అనేది నిజం. రైట్, ఇది ఇక్కడి వరకు పంచాయతీ. 2014 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీ బ్రహ్మాండంగా ఉన్నది. 2018 వరకు కూడా సూపర్గానే కొనసాగింది. మహాకూటమి పేరుతో వచ్చినప్పుడు కూడా చిత్తుగా ఓడించిన కేసీఆర్ 2023కు సంబంధించి ఎందుకు ఓడించలేకపోయిండు అనేది ప్రధానమైన చర్చ. దాదాపుగా 32 యూట్యూబ్ ఛానళ్ళు, దాంతోపాటు అనేక మంది కూడా ప్రశ్నించడం మొదలుపెట్టిలు. కానీ ఆ ప్రశ్నను తనకు అనుకూలంగా తీసుకోకపోవడం, పూర్తి స్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని సోషల్ మీడియాను అతి భయంకరంగా చూసే వ్యక్తి ఎవరు అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కేసీఆర్ గారు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు సందిగ్ధంలో పడ్డారు, ఎవరు కేసీఆర్ని ఇబ్బంది పెట్టిర్రు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి. అయితే 2023లో ఓటమి తర్వాత ఈ ఓటమికి ప్రధానమైన కారణం ఒకటి కేసీఆర్కు సంబంధించి ఇప్పటికీ కూడా కేసీఆర్ని గెలవాలంటే అది నాకు తెలిసినంత వరకు వైకుంఠంలో లేకపోతే ఇతర గ్రహాల మీదనో లేకపోతే ఏదైనా స్వర్గంలో దేవుని దర్శనం ఎంత భాగ్యమో నాకు తెలియదు, కానీ కేసీఆర్ కూడా ఇప్పటికీ కలవడానికి కూడా అంతే భాగ్యంగా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రజల్లో ఉండే నేత, ఉద్యమ నేత, ప్రజలతో మమేకమైన వ్యక్తి, అలాంటి వ్యక్తిని ప్రజల నుంచి విడదీసి పెద్ద తప్పు చేసిర్రు. దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి ఇంకో తప్పు చేసిర్రు. దాంతోపాటు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనీయకుండా చుట్టూ ఉండే సన్నాసులంతా అడ్డమైన దిడ్డమైన సలహాలు ఇచ్చి కేసీఆర్ను ముంచిల్లు. దాంతో పాటుగా బయట జరుగుతున్న విషయాలన్నీ ఏవీ లేకుండా కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం చూసుకొని కేసీఆర్ దగ్గర ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పి ఇబ్బంది పెట్టిలు. ఇది రియాలిటీ, ఇది నిజంగా కూడా వాస్తవం అన్నట్టు. సో మొత్తానికి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ జరగాల్సిన నష్టం జరిగింది. రైట్, ఇక ఎమ్మెల్యేల చర్చ పోదాం. ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల గురించేనే మాట్లాడేది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీల గురించేనే మాట్లాడేది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీల గురించే నేను మాట్లాడేది. ఇక్కడ హైదరాబాద్కు సంబంధించిన తొలి మేయర్ ఎవరు? బొంతు రామ్మోహన్. ఆ తర్వాత కేకే, ఆ తర్వాత కడియం, అంతకుముందు రాజన్న, ఆ తర్వాత ఇప్పుడు మరో 10 మంది కూడా పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారేందుకు సిద్ధమైపోయిన పరిస్థితి కనబడుతుందట. సో వీళ్ళందరూ ఎందుకు మారుతున్నారు పార్టీ అంటే 10 సంవత్సరాల పాటు అధికారం ఉన్నది, ఊహించని స్థాయిలో పదవులు అనుభవించరు, సంపాదించాల్సిన దానికంటే దున్నపోతులు అడ్డగాడిదలకంటే పందికొక్కులకంటే ఎక్కువనే తిన్నారు. అన్నీ అనుభవించిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి మాత్రం ఏం చేసిల్లంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక పార్టీ వాళ్ళకు పదవులు అది లేకపోతే ఉండలేరు అన్నట్టు. వాళ్ళకి ఏదన్నా కానీ గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా, వాళ్ళకు ఎట్టి పరిస్థితులలో పదవి అనేది చాలా కీలకం. ఆ పదవి లేకపోతే గంట సేపు కూడా ఆ పార్టీలో ఉండరు. ఇప్పుడు అదే జరిగింది. సో మొత్తానికి ఏం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన విషయం అదే అంటూ కూడా ప్రధానంగా కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరో విషయం ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ ఒక్కొక్కరుగా కూడా పోయిన పరిస్థితి కనబడ్డది కదా. ఇదే తెలంగాణలో ఈరోజు ప్రధానమైన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఒక సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన అరెస్టు కూడా ఉండబోతుందట. దానికి సంబంధించిన అంశాన్ని కూడా నేను చెప్తా. వీళ్ళందరూ ఏం చేసిల్లంటే బొంతు రామ్మోహన్, కేకే, కడియం, రాజయ్య వీళ్ళందరూ కూడా పార్టీ మారిలు. పార్టీ మారడంతోనే అయిపోయిందంటే కాదు, పార్టీ మారి ఇతర పార్టీలలోకి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా చర్చించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది కూడా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు అనేది ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అయితే దాంట్లో భాగంగా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డితోని దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఒకసారి ఆ ఎమ్మెల్యేల లిస్ట్ కూడా చెప్తాను నేను. ఎల్బీ నగర్ నుండి సుధీర్ రెడ్డి ఉన్నాడట, అంబర్పేట నుండి కాలేరు వెంకటేష్ ఉన్నాడు, కాల యాదయ్య చేవెళ్ళ నుంచి, అరకెపూడి గాంధీ షేర్లింగంపల్లి, దాంతోపాటుగా కాంగ్రెస్లోకి వీళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారట. ఇక మరోవైపు మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్, వారితో పాటుగా ముఠా గోపాల్ ముషీరాబాద్, మాణిక్రావు జహీరాబాద్, వీరితో పాటుగా కోవా లక్ష్మి ఆసిఫాబాద్, బండారి లక్ష్మణ్ ఉప్పల్, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో
పార్టీ మారేందుకు ఎవరు రేవంత్ రెడ్డికి సంబంధించి అందుబాటులో ఉన్నారు అనేది ప్రధానంగా కూడా ప్రస్తుతం అయితే ఒక చర్చ జరుగుతుంది. సో వీళ్ళు పార్టీ నుంచి వెళ్తారా వెళ్ళరా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది. పోయే వాళ్ళని పోనివ్వండి, ఎవరిని ఏమనద్దు, ఎట్టి పరిస్థితులలో కూడా గుర్తుపెట్టుకోరి, ఎవరికి సంబంధించి ఉండేటోడే ఉంటాడు, పోయేటోడే పోతాడు అనేది ప్రధానంగా కూడా జరిగిన ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి ఇప్పటి వరకు ఇంకో 10 మంది కూడా కాంగ్రెస్ కూటీలోకి వెళ్ళడానికి రంగం అయితే సిద్ధం చేసుకున్నారు. వాళ్ళు ఎవరన్నా వచ్చి ప్రజాక్షేత్రంలో అధికారం ఎలాగో బీఆర్ఎస్ పార్టీలో లేదు, అధికారం కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఆ పార్టీలోకి వెళ్తే గనక మనకు అభివృద్ధి జరుగుతుంది, మన నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది అంటే మీ కాళ్ళకున్న చెప్పులను తీసేసి మీ ఇంటిల్లిపాది ఎవరైతే ఉంటారో వాళ్ళందరి చెప్పులను చేసి ఓ దండ లెక్క దండ తీసి వాళ్ళ మెడలేరు. క్లియర్ కట్. ఎందుకంటే ఒక పార్టీ నుండి గెలిచిన వ్యక్తి ఇంకో పార్టీలోకి వెళ్తే ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే పదవికి ఆ పార్టీకి సంబంధించిన ప్రాథమిక మొత్తం సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళొక్కసారి వేరే పార్టీలోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళి తన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం, దేనికోసం అంటే పదవుల కోసం, రాజకీయంగా తన యొక్క సంపాదన కోసం, మూడోది పలుకుబడి కోసం, తన యొక్క ఎంజాయ్మెంట్, నా భాషలో చెప్పాలంటే సెక్యూరిటీ ఇతరత్ర ఉంటుంది కదా, దానికోసం వెళ్తున్న పరిస్థితి కనబడ్డది. సో వీళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళందరినీ పక్కన పెడదాం. సో ఇప్పుడు ఎవరైనా వెళ్తారా? ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళు 10 మంది ఇప్పటికే టచ్లో ఉన్నారు. ఇక ఎమ్మెల్సీలకు సంబంధించిన క్వశ్చన్ మార్కే ఉన్నది. ఇక ఎంపీలకు అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలలో సీట్ల కోసం ఇప్పటి వరకు చాలామంది అయితే వెళ్ళిన పరిస్థితి అయితే కనబడ్డది. అదందరికీ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడి ప్రొఫెసర్ సీతారాం నాయక్ పార్టీ మారిండు, ఆరూరి రమేష్ పార్టీ మారిండు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుండి పార్టీ మారుతున్న తరుణాలు కూడా మనం చూసాం. సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గోడ దూకేందుకు చాలామంది కూడా ఏంది అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో పార్టీ మారేందుకైతే సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటి వరకు నేను చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లకు సంబంధించి పార్టీలు మారేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు అనేది ప్రధానంగా కూడా కనబడుతున్న విషయం. రైట్. ఇప్పుడు ఇక్కడ వరకు ఒక చరిత్ర. ఈ చరిత్రలో ప్రధానంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీని స్థాపించినప్పుడు భవిష్యత్తులో జరగబోయే ఎత్తు పల్లాలను ముందే అంచనా వేసే వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సో ఆ పార్టీకి సంబంధించిన కేటీఆర్ ఉన్నాడు, ఆ పార్టీకి సంబంధించిన హరీష్ రావు ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించిన చాలామంది కీలక నేతలు కూడా ఉన్నారు. సో పార్టీని కాపాడుకోవడం వాళ్ళకు పెద్ద అదేం బ్రహ్మ విద్య కాదు, ఈజీగా పార్టీ నిలబడుతుంది. కొత్త నాయకత్వాన్ని తెర మీదకి తీసుకొస్తారు. ఎవరెవరైతే పార్టీ మారుతున్నారో కష్టకాలంలో నిజంగా చెప్పాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీకి భరోసానిచ్చిరంటే ఒకసారి మీరు ఆలోచించుకోరు. ఈ తెలంగాణలో చదువుకున్న గొప్ప గొప్ప మేధావులంతా కూడా ఉద్యమ పార్టీకి ఎందుకు బ్రహ్మరథం పడతారనేది చాలామంది తమ యొక్క పదవుల కోసం వెళ్ళిపోతున్నారు తప్ప, వ్యక్తిగత స్వార్థాల కోసం వెళ్తున్నారు తప్ప మరే విషయానికైనా చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరి. కేవలం తమ యొక్క రాజకీయాన్ని అక్రమంగా సంపాదించిన డబ్బు మళ్ళీ సంపాదన కోసం మాత్రమే పార్టీలు మారుతున్నారు అనే విషయాన్ని క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోరు. సో ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడు అన్న, పార్టీ పని అయిపోయిందే, బీఆర్ఎస్ పార్టీకి లేవదు, దాన్ని జాకీ పెట్టి ఎందుకు లేపుతున్నారు అనేది కొంతమంది. ఉద్యమ పార్టీ విపక్ష పార్టీ ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోరి. అధికార పార్టీకి భజన చేసినంత మాత్రాన చింత చెట్టుకి దాన్ని ఏమంటారు మల్లెపూలు ఊయాయి లేకపోతే మామిడికాయలు గాయి. ఏ సీజన్లో ఏ చెట్టుకి ఏ కాయ గాయాల్లో ఏ పండు వండల్లో అదే వండుతుంది. నేనేమంటున్నానంటే అధికార పార్టీ అనేది ప్రజలు పట్టం కట్టి ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల పాటు పరిపాలన చేయండి, మీరు ఇచ్చిన గ్యారంటీలను మీరు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయమని ప్రజలు తీర్పిచ్చిను. మార్పు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది క్లియర్ కట్. విపక్షం స్ట్రాంగ్ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం బాహుబలి సినిమాలలో కాక బల్లాల దేవ బాహుబలికి మధ్య జరిగినప్పుడు పట్టాభిషేకం అన్నప్పుడు ఒక్కొక్కరు ఏ విధంగానైతే ఓటుతో గుద్దితే ఆ పీఠానికి సంబంధించి గజ గజ వణికిందో, విపక్షం అంత స్ట్రాంగ్గా ఉంటే తెలంగాణలో విపక్షం అనేది స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా కూడా ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి మంత్రులు భయపడి పనిచేస్తారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఇప్పటికే వాళ్ళ మొహగాళ్ళలో అహంకారం ఏ విధంగా తారాస్థాయికి చేరిందో మీరు చూసిరు. సో క్లియర్ కట్గా దయచేసి తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు. నేనేమంటున్నానంటే ఐ సపోర్ట్ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో ఉన్న విపక్షాలకు నేను క్లియర్ కట్గా 100కు 1000% వాళ్లకు మనకు మాట సాయం చేయకపోయినా పర్వాలేదు, మనకు కేసుల విషయంలో పనిచేయకపోయినా దేంట్లో పనిచేయకపోయినా పర్లేదు, కానీ విపక్షానికి మాత్రమే సపోర్ట్ చేస్తా. ఎందుకంటే వాళ్ళు ప్రజల పక్షాన ధర్నా చేయాల్సి ఉంటుంది, ప్రజల పక్షాన రాస్తారోకో చేయాల్సి ఉంటుంది, ప్రజల పక్కన పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేయాల్సి ఉంటుంది. కాబట్టి విపక్షం అనేది తెలంగాణలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి.
ఉండాల్సిందే, గుర్తుపెట్టుకోరు. సో మొత్తానికి కేసీఆర్ ఏదైనా చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు, గుర్తుపెట్టుకోరు. ఇది ఇక్కడి విషయం. ఇక దానితో పాటుగా ఇక కాంగ్రెస్ పార్టీ ఉదాం. ఈరోజు పొలం బాట బట్టి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తున్నాడన్నా, ప్రజల్లో ఉంటున్నా అంటే ఏదో ఒకటి బ్రహ్మాస్త్రం అయితే వస్తుంది ఖచ్చితంగా. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వెళ్ళిన వాళ్ళంతా తిరిగి దండం పెడతా కాలు మొక్కినా అని కూడా చేర్చుకోడు కేసీఆర్. క్లియర్ కట్గా కేసీఆర్ కూడా అరిపోయింది. ఈ లంగల్ దొంగలు నాకెందుకు రానైనా 10 ఏళ్ల పాటు పందికొక్కులు తిని ఇవాళ పోతున్నారు, మోసం చేసే సన్నాసులు మనకెందుకు అనేది చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్కు ఏం జరుగుతున్నది అయితే ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పొద్దుగాలనే నిన్న ఏది రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తారనే ఒక వార్త విన్నా. అరే రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం ఏంది, రేవంత్ రెడ్డికి సంబంధించి ఏమవుతున్నది అనేది నేను ఆరాధీసే ప్రయత్నం అయితే చేసిన. ఏంది అంటే ఒక్కొక్కరుగా కూడా మీరు వినొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, ఏం కథ అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ప్రస్తుతం ఢిల్లీ సీఎంను అరెస్టు చేసిన బీజేపీ మిగతా సీఎంలను కూడా అరెస్టు చేస్తుందంట. ఎట్లా అరెస్టు చేస్తుందంటే తర్వాత సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవత్ మాన్, దానితో పాటుగా వరుసగా సీఎంలను అరెస్టు చేసి రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తూ కేజ్రీవాల్పై 2 తప్పుడు ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసిందని సంజయ్ సింగ్ చెప్పిన పరిస్థితి. దానితో పాటుగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిండు ఆప్ నేత సంజయ్ సింగ్. ప్రస్తుతం ఢిల్లీ సీఎంను అరెస్టు చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ అంటే సీఎం స్టాలిన్ కానీ, తెలంగాణ సీఎం రేవంత్ కానీ, దాంతోపాటు భగవత్ సింగ్ పంజాబ్ సీఎం కానీ వీళ్ళందరూ కూడా రాజీనామా చేపిస్తారు, త్వరలో వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు అంటూ కూడా చాలా క్లియర్ కట్గా కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. త్వరలో రేవంత్ రెడ్డి అరెస్ట్ కూడా ఉండబోతుంది అనేది ఆప్ నేతకు సంబంధించిన సంజయ్ సింగ్. దానికి సంబంధించి మొన్ననే ఆయన జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయబోతారు. ఆ తర్వాత స్టాలిన్ కూడా అరెస్టు చేస్తారు. ఆ తర్వాత పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ కూడా అరెస్టు చేస్తారు. కేవలం రాజీనామా చేయాలనే ఒత్తిడి కూడా తీసుకొస్తారంటూ తానైతే ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్కు సంబంధించి నేను చెప్పేదానికి రియాలిటీకి దగ్గరలో ఉంటుంది, ఒకసారి చూడండి. మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది కేటీఆర్కు సంబంధించి ఒక సంచలనమైన ఆరోపణ చేసిండు. ఏంటి అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా మీ అందరికీ తెలిసిన విషయమే 2500 కోట్ల రూపాయలు ఢిల్లీకి చేరడం, 7000 కోట్లకు సంబంధించిన రైతు బంధు పైసలు ఎక్కడికి వెళ్ళినాయి. దాంతోపాటుగా ఆర్ ట్యాక్స్ అంటే వసూళ్లు బెదిరించి బిల్డర్లను, రియాల్టర్లను బెదిరించి బేరసారాలు చేసి వాళ్ళని ఇబ్బందులను పెట్టి వసూళ్లు, కమిషన్లు తీసుకుంటున్న తరుణం కూడా కనబడుతుంది. సో వీటన్నింటి మీద సెంట్రల్కు సంబంధించిన సంస్థలు నిఘా పెట్టి చాలా క్లారిటీగా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా తవ్వే ప్రయత్నంలో ఉన్నారు. దాంతోపాటు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసు కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే మళ్ళొక్కసారి కూడా ఉంది అంటూ కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మొత్తానికి కాంగ్రెస్కు సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అది నేను చెప్పిన మాట కాదు, మీరు చెప్పిన మాట కాదు, స్వయాన ఆప్ నేతనే ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు. పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ అయితే పక్కాగా త్వరలో ఉంటది అంటూ కూడా చెప్పిండు. ఎవరు సంజయ్ సింగ్ చాలా క్లారిటీగా చెప్పిండు. ఏమని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రేవంత్ రెడ్డి అరెస్ట్ కూడా త్వరలో ఉంటుందో, అతను రాజీనామా కూడా చేపిస్తారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సరే కాంగ్రెస్లో ఏం జరుగుతుందన్న, ఏక్నాథ్ షిండే ఎవరు, అసలు కాంగ్రెస్కు సంబంధించి సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు, ఎందుకు కూలిపోతారు? ఓ పక్కన బీఆర్ఎస్ పార్టీ నుండి మరో 10 మంది కూడా రెడీగా ఉన్నారు కదా పార్టీలో మారడానికి. అయినప్పటికీ తన సొంత వర్గాన్ని ఎందుకు పూర్తి స్థాయిలో ఒక వర్గాన్ని స్టార్ట్ చేసుకున్నాడు అనే విషయం కూడా చాలా మంది కూడా డౌట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. సరే ఆ డౌట్ ఏంది అనేది కూడా ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను. తెలంగాణ బిడ్డలారా, ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేయమని చెప్పండి, లైక్ చేయమని కూడా ఖచ్చితంగా చెప్పండి. మీకు ఏదైతే లైవ్ వస్తున్నదో ఈ లైవ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందరికీ కూడా చెప్పండి. ఈ లైవ్కు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి. రైట్, ఇప్పుడు సినిమా ఏంది అంటే రేవంత్ రెడ్డి సర్కార్కు మంత్రి పోటు. ఎవరా మంత్రి, ఏంది పంచాయతీ? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు 5 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో అధికారంలో ఉండాల్సిన వ్యక్తులకు సంబంధించి రాజ్యాలు వెనకట రాజులుగాక యుద్ధం చేస్తే ఏ విధంగా కూలిపోయినాయో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం కూలిపోతుంది అనే అంశం ఎందుకు వస్తున్నది? దాంతోపాటుగా ఢిల్లీకి సంబంధించిన ఆప్ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేయడం, అటు రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నారని ఎందుకు చెప్తున్నాడు అనే అంశాన్ని కూడా మనం చర్చించుకుందాం. రైట్, ఒకసారి రేవంత్ రెడ్డి సర్కార్కు మంత్రి పోటు ఏంది అనే అంశాన్ని కూడా చూసాం. గతంలో ఇదే వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ చాలా క్లారిటీగా నల్గొండ గడ్డ వేదికగా కూడా చెప్పిండు. గడ్కరీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా దగ్గరగా ఉన్నాడు, దాంతోపాటు అదే పార్టీకి సంబంధించిన చాలామంది మినిస్టర్లు కూడా ఉన్నారు అనేది ఒక చర్చనీయాంశం కూడా జరిగిన విషయం.
రేవంత్ సర్కార్కు మంత్రి పోటు, పక్క చూపులు చూస్తున్న ఓ మంత్రి 20 మంది ఎమ్మెల్యేలతో పార్టీ మారే ప్రయత్నం, దక్షిణ తెలంగాణ మంత్రి అని ప్రచారం, ఇతర పార్టీలతో మంత్రి సంప్రదింపులు, కొందరు ఎమ్మెల్యేలు 6 మంత్రులు తమతో టచ్లో ఉన్నారన్న ఎలేటి మహేశ్వర్ రెడ్డి మొన్న చెప్పిండు. కొంతమంది ఎమ్మెల్యేలు 6 మంత్రులు మాతోనూ ఉన్నారన్న, ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు, ఆ పార్టీకి సంబంధించే వెన్నుపోటుదారులు ఉన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక పోయేటోళ్ల ప్లేస్ భర్తీ కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ గాలం వేస్తున్నారు. ఎవరెవరైతే వెళ్ళిపోతున్నారని రేవంత్కు పక్కా సమాచారం ఏదైతే నిఘా పెట్టిండు, మీరు అనుకుంటున్నారు ఫోన్ ట్యాంపరింగ్ తెలంగాణలో జరిగింది, దీంట్లో ఎవరెవరో ఉన్నారు, గత ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఉండొచ్చు, లేకపోతే మంత్రులు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు అని చెప్తున్నారు. ఒక క్లియర్ కట్ ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోరు, ఇక్కడ చాలా సింపుల్ విషయం. గత ప్రభుత్వంలో వీళ్ళ యొక్క రేవంత్ రెడ్డి గురువు ఎవరు చంద్రబాబు నాయుడుకు సంబంధించి అప్పుడు ఏదైతే ఫోన్ వాయిస్ వచ్చిందో అదే కేసులో కూడా కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి అన్ని కుట్రలు జరుగుతున్నాయి కదా అని కాని ముచ్చట. కానీ ఇక్కడ డైరెక్ట్ విషయం ఏంటంటే వీళ్ళ మంత్రులకు సంబంధించి నిఘా ఉన్నది అనేది తెలుసు. ఒక్కొక్కరు ఫోన్ పట్టుకోవాలంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రులు గజ గజ వణుకుతున్నారట. వాళ్ళ ఫోను మ్యాక్సిమం ఒక రూమ్లో ఉంటే ఇంకో రూమ్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారట. వితౌట్ ఫోన్స్తో ఎలక్ట్రానిక్ ఏవి ఉండకుండా. దాంతోపాటు కొన్ని సందర్భాలలో కూడా మంత్రులు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే గన్మెన్లు లేకుండా కూడా బయటకు వెళ్తున్నారట. దాని గురించి కూడా చర్చ కొనసాగుతున్న తరుణం కనబడుతున్నది. సో మొత్తానికి ఏంది అంటే కన్ఫ్యూజన్లో మిగతా హస్తం పార్టీ ఎమ్మెల్యేలు జంపింగ్ జపాంగ్లతో ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయం, రాష్ట్ర రాజకీయాలు మంచి వేడి మీద ఉన్నాయి. ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారంటే లేదు మాతో టచ్లో ఉన్నారంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలోని పార్టీలు చెప్పుకుంటున్నాయి. గేట్లు తెరిచామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. అయితే గేట్లు తెరిస్తే లోపలికి రావడమే కాదు బయటికి వెళ్ళడం కూడా ఉంటుందనే లాజిక్ ఆయన మర్చిపోయారనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గేట్లు ఎత్తినప్పుడు చిన్న చిన్న చేపలే పోతే పర్వాలేదు, కానీ భారీ తిమింగలారు మరికొన్ని భారీ చేపలను వెంటేసుకొని వెళ్లేందుకు గేట్లు దగ్గర వేచి చూస్తున్నాయనే ప్రచారం కూడా జోరుగా నడుస్తుంది. అయితే ఆ పోయే తిమింగలాలు చేపలు ఎవరనేది అంతుపట్టక పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తలబట్టుకున్న పరిస్థితి అయితే కనబడ్డది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది అంటే కొంతమంది పోతున్నారట. ఒకసారి చూడండి. తెలంగాణలో గత ఏడాది డిసెంబర్లో 65 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నిజం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ వచ్చింది. దాంతో పాటు ప్రజలు మార్పుతో కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దానితో పాటు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలో వాళ్ళ పార్టీకి ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 అంశాలు అమలు చేయాల్సింది పోయి ఆ పార్టీ కూలిపోయే ప్రమాద గట్టికలు హెచ్చరికలు కూడా జారీ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి దాన్ని కూడా చూద్దాం. చూడురి. తర్వాత బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతోపాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసిరు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిసామని చెప్పుకుంటున్న వాళ్ళంతా కూడా నేడో రేపో పార్టీ మారబోతున్నారనేది తెలుస్తుంది. ఎవడన్నా మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, మా మండలం, మా గ్రామం, మా నియోజకవర్గం కోసం పార్టీ మారుతున్నా అని ఏ ఎమ్మెల్యేనైనా కారు కూతలుగుతే మీ కాళ్ళకున్న చెప్పుల దండలు వేయండి, బాహాటంగానే వేయండి, దాంట్లో తప్పేమీ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకే పరిమితం కావాలి, లేదు అంటే రాజీనామా చేసి వెళ్ళొచ్చు, స్వేచ్ఛ ఉంది, కాదని అనట్లే. కానీ ఏ పార్టీ మీద గెలిచినో దానికి కట్టుబాట్లు ఉంటాయి కదా. రాజకీయ నాయకులు ఎక్కడి అంటారా, గంతేలే. సో మొత్తానికి అయితే ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్కు షాక్ ఇచ్చే అంశం పొలిటికల్ సర్కిళ్లలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. అది ఏంటిది అంటే కారు దిగే హస్తంలోకి మరికొందరు వెళ్తారనే ప్రచారం జరుగుతున్న సమయంలో హస్తానికే హ్యాండ్ ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో లీడర్లు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చినప్పటి నుంచి పాత కొత్త లీడర్ల మధ్య వివాదం నడుస్తుంది. ఆయనను పీసీసీ చీఫ్గా చేయడానికి మొదట్లో ఎవరు కూడా అంగీకరించలేదు. ఆ తర్వాత ఆయన పీసీసీ చీఫ్ అయ్యారు, ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఈ గ్యాప్లో మరికొంతమంది నేతలు పార్టీ నుంచి వచ్చి హస్తం పార్టీ కండువా కప్పుకొస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బయటకు కనిపించలేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఎవరికి అంతుబట్టని స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితి. దీంతో దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ మంత్రి ఏకంగా పార్టీ మారేందుకు సిద్ధపడారనే ప్రచారం కూడా జరుగుతుంది. దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు, 64లో 20 మంది పోతారు, దాదాపుగా ఇంకా 44 మంది ఉంటారు. అంటే ప్రభుత్వం కూడా పడిపోతుంది అనేది క్లారిటీ అనే విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోరు. ఇక ఈ 20 మందితో కలిసి బయటికి వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. దీనికోసం 1-2 రోజులలో పార్టీలతో కూడా సంప్రదింపులు జరిపినట్లుగా కూడా చెప్తున్నారు. ఓకే అంటే 20 మందితో వచ్చేస్తానని ఇప్పటికే చెప్పినట్టుగా కూడా తెలుస్తున్నది. సో మొత్తానికి 20 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీలు మారుతారంటే ఇక అది ఎంత ఇక ఆలోచించరు. ఇప్పటి వరకు ఏమనుకున్నారంటే చాలా విషయం
ఇక్కడ భారీ తిమ్మింగళాలను పట్టాల్సిన అవసరం లేదు. గేట్లు తెరిసిన రేవంత్ రెడ్డి డైరెక్ట్గా మొహమాటం లేకుండా ఒక మాట చెప్పిండు. మరి ఏ ఉద్దేశంతో చెప్పిండో తెలియదు, కానీ ఒక చిన్న లాజిక్ మర్చిపోయిండు రేవంత్ రెడ్డి. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోర్రి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎవరు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలందరూ వలస వస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకో లేదా బీజేపీ పార్టీకో పోతారు కదా. ఈయన గేట్లు తెరిచినప్పుడు వీళ్ళు ఇళ్ళ ఖర్చుడు ఎట్లుంటుందో వీళ్ళు కూడా పార్టీ మారే అవకాశాలు ఉంటుంది కదా. ఎందుకు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్గానే అంగీకరించలే, సీఎంగా అస్సలే అంగీకరించలే. దాంట్లో భారీ ఎత్తున పెద్ద ఎత్తున అంతర్గత కుమ్ములాట కూడా చోటు చేసుకున్నది. ఎలాగైనా నేను గద్దెదించాలని కంకణం కట్టుకున్నారు. కంకణం కట్టినోళ్లే గద్దెదించడానికి ఆ అత్యంత విశ్వాసం పాపం రేవంత్ రెడ్డికి నేను చాలా సందర్భంలో కూడా చెప్పిన, ఇప్పటికీ కూడా చెప్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఒక తమ్ముళ్ళ లెక్క నేను చెప్తున్నా అనుకో, నీ పార్టీలో నువ్వు ఏది పద్మవ్యూహం నడుస్తుంది, ఆ పద్మవ్యూహంలో చిక్కిన అభిమన్యులు లెక్క ఉంటావా, లేకపోతే అర్జునుల లెక్క పోరాటం చేసి ఆ పద్మవ్యూహం నుంచి బయటికి వస్తావా? నువ్వు నమ్మినా నీకు కంకణాలు గచ్చిన వాళ్ళే నీకు నామాలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు భారీ ఎత్తున కూడా చర్చలు జరుపుతున్న తరుణం కనబడుతుంది. ఇక్కడ 20 మంది ఎమ్మెల్యేలు ఓ మంత్రి ఉంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి కండువా గప్పినంత మాత్రాన వీళ్ళు నీతో ఎలా ఉంటారు అనుకునేది పెద్ద క్వశ్చన్ మార్కు. గుర్తుపెట్టుకో. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ నుండిగా భారీగా వలసలు వెళ్తున్నాయి. నువ్వు గేట్లు ఎత్తినప్పుడు ఏమైతే చిన్న చిన్న తిమ్మింగ అంటే ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కానీ నీ దగ్గర నుండి మినిస్టరు ప్లస్ ఎమ్మెల్యేలే పోతున్నారు కదా. దీని గురించి సంగతి ఏంది ఎవరు చెప్పట్లేదా? ఇది ప్రధానమైన అంశంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సర్కిళ్లలో ఏక్నాథ్ షిండే రూపంలో అవుతారా, లేకపోతే దక్షిణ తెలంగాణకు సంబంధించిన ఆ మంత్రి ఎవరు, దాదాపుగా ఆఖరికి వచ్చిందా దక్షిణ మంత్రి సమాచారం కూడా వచ్చింది మనకు. సో ఆ మంత్రి ఏంటంటే ఈ వారం 10 రోజులలో దాదాపుగా ఈ 10 రోజులలో 20 మంది ఎమ్మెల్యేలతోని వితౌట్ ఫోన్లతోని 3 సార్లు ఆ రహస్యంగా ఓ ప్రదేశంలో కూడా వీళ్ళందరూ కలిసిల్లనే తాజా సమాచారం కూడా అందుతున్నది. సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈ 20 మంది పార్టీ మారితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది కూడా ఒకసారి అయితే మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇదొక చర్చ అయితే, ఇంకొకటి ఇక ఒకసారి చూడురి, కుచ్ కుచ్ హోతా హై. సాయంత్రం మంత్రులు ఎంపీ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యిండు. చూడురి, ఇక్కడ దాదాపుగా ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నాం. ఎడమోహం పెడమోహంగా బట్టి రేవంత్ రెడ్డి ఉన్నాడు. బట్టి అన్నేడు ఉన్నాడు ఇక్కడ, ఇగో ఎడమోహం పెడమోహంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నారు. ఇగో తుమ్మల నాగేశ్వరరావు ఇగో ఈడున్నాడు. చూడు ఇగో మంత్రులకు సంబంధించి వీళ్ళందరూ ఇటు కూకున్నారు. వీళ్ళ మొత్తం అభ్యర్థులు ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులు మొత్తానికి రేవంత్ రెడ్డి, ఆ పక్కన ఎవరు మన ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక మొత్తం కూర్చొని పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతారు. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది. తుక్కుగూడలో ఉదయం బట్టి పర్యటన, మిగతా మంత్రులతో కలిసి సాయంత్రం రేవంత్ పరిశీలన. సమావేశంలో కనిపించని మంత్రి సీతక్క, ఆహ్వానం లేక రాలేదా, వేరే ఏమైనా జరుగుతుందా, భార్యకు టికెట్ ఇవ్వలేదని బట్టి అలకబూనారా, అసలు సీఎం డిప్యూటీ సీఎం మధ్య ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా కూడా తీవ్రమైన చర్చ కొనసాగుతుంది తెలంగాణలో. చాలా మందికి తెలియంది ఏంటంటే రాజకీయం అంటే అది చాలా భయంకరమైన యుద్ధం. మీకు కనిపించే సినిమా తెర ముందు మాత్రమే కనిపిస్తుంది, తెర వెనుక ఉండే అసలు సిసలైన రాజకీయాన్ని చాలామంది తెలియదు. రాష్ట్రంలో కాంగ్రెస్లో లుకలుకలు తీవ్ర స్థాయికి చేరినట్లుగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతుంది. యాదగిరిగుట్టలో బట్టికి జరిగిన అవమానం కూడా ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్న వల్లనే ప్రచారం జరిగింది. అందుకే ఇద్దరు నాయకులు కూడా పెద్దగా ఎక్కడా కూడా కనిపించడం లేదు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మీ అందరికీ తెలుసో లేదో బట్టి విక్రమార్క అన్నకు సంబంధించి ఎప్పటి నుండో ఈ చర్చ కొనసాగుతూనే వస్తున్నది. ఇగో చూడరు, ఈ నేపథ్యంలో గురువారం రోజు జరిగిన సంఘటన ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే ప్రచారానికి మరింత బలాన్ని ఇచ్చింది. ఈ నెల 6న తుక్కుగూడలో భారీ బహిరంగ సభ, అంటే ఇవాళ ఎన్నో తారీఖు 5 అంటే రేపే కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉదయాన్నే వెళ్లారు. ఒక్కరే మరి కొంతమంది నాయకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం గురువారం సాయంత్రం తుక్కుగూడకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క మినహా మంత్రులందరూ పాల్గొన్నారు. అరే సీతక్క కూడా రాలేదా? సీతక్క రాకపోవడమే.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులంతా కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. అయితే ఇంత ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనకుండా బట్టి విక్రమార్క ఒక్కరే వచ్చి ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్కకు మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా అనే చర్చ సర్వత్రా జరుగుతుంది. కేబినెట్ సహచరులందరూ కూడా ఎంపీ అభ్యర్థులందరూ వచ్చినప్పుడు కూడా కాకుండా ఒక్కరే వచ్చి ఎందుకు ముందుగానే వెళ్ళిపోయారనేది అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా భేటీలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆయన కావాలని అందులో పాల్గొనలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఖమ్మం లోక్సభ టికెట్ బట్టి విక్రమార్క భార్య నందిని కోసం అడిగారు. కానీ అధిష్టానం అక్కడ వేరే ఒకరికి టికెట్ ఇచ్చింది. టికెట్ తనకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఊరుకునేదే లేదని బట్టి భార్య చెప్తూ వచ్చారు. చివరి క్షణంలో లిస్టులో పేరు లేకపోవడంతో బట్టి ఆయన భార్య తీవ్ర అసహనంతో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఆహ్వానం లేకపోవడం వల్లనే రాలేదా, మరేదైనా కారణం ఉందా, అంతకు మించిన ముఖ్య కార్యక్రమం ఉండడం వల్ల రాలేదా, రావాల్సి ఉండే అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సో నేనేమంటున్నానంటే బట్టన్నకు పాపం మొదటి నుండి కూడా అవమానమే జరుగుతుంది. ఏంది ఎండలో ఏంది పాదయాత్ర చేసిండు, ఏసీలు పెట్టుకోలే, నులక మంచాలతోనే ఏంది ఎక్కడైతే నిద్రించిండో అర్ధరాత్రి వేళ పాదయాత్ర మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక దళిత బిడ్డ అయినప్పటికీ కూడా చాలా మంచి వ్యక్తి బట్టి విక్రమార్క. అలాంటి బట్టి విక్రమార్కకు అవమానం జరుగుతుంటే చాలా బాధ అనిపిస్తున్నది అనేది తెలంగాణ సమాజానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో చాలామంది చెప్తుండే. నేనన్నా ఇక ఏం చేద్దాం గాచారం, ఇక అట్లున్నది, మన సార్కు డిప్యూటీ పోస్ట్ వచ్చిందని మనం సంతోషపడు కంటే బాధపడుడే ఎక్కువ ఉన్నది అనేది చాలామంది కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి బట్టి విక్రమార్కకు సంబంధించి జరుగుతున్న చర్చ. ఇక దీనికంటే ఇక జెడ్సన్ రాయని పద్యమా, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఎక్స్ అకౌంట్లో ఒక ఆసక్తికరమైన కవిత్వాన్ని పోస్టు చేశారు. దళిత సామాజిక వర్గానికి సంబంధించిన బక్క జెడ్సన్ కాంగ్రెస్ పార్టీ 6 సంవత్సరాల పాటు సస్పెన్స్ వేసింది. దీనిపై స్పందిస్తూ ఆయన ఒక పోస్టు పెట్టారు. తనకు ఒక మిత్రుడు కవిత్వాన్ని షేర్ చేశారంటూ ఆయనే చెప్పారు. కాంగ్రెస్లో ఇంకా సామాజిక న్యాయం మిగిలి ఉందని నమ్మి అందులో బందీలైన కొంతమంది అమాయకమైన ప్రాణులకు, అజ్ఞాన మేధావులకు ఈ కవిత్వం కనువిప్పు కలిగిస్తుందంటూ అందులో రాశారు ఆయన. ఏంది ఇది బక్క జెడ్సన్ అన్న రాసింది ఉన్నట్టున్నది నాకు తెలిసినంత వరకు. ఒక్కసారి దీన్ని చదువుదాం. ఒరేయ్, మీరే ఏలాంటిరా రాజ్యాలు, మట్టి మనుషులకు అణచివేసి నామరూపాలు లేకుండా చేసి జీవెచ్చాలుగా మీరే ఎలాంటి దొంగలు ఊళ్ళు వంచుకుంటున్నట్లు మీలో మీరే అమ్మ అక్క బూతులు తిట్టుకోండి, మీరే తన్నుకోండి, పార్టీని మీరే పంచుకోండి. మీ మలినాన్ని మోస్తున్నందుకు మేము 1000 ఏండ్ల నుంచి ఊరవతల విసిరేయబడ్డోళ్ళం. బహిష్కరణకు మాకు కొత్తేమీ కాదురా. మీ దోపిడికి బలైపోతున్న సమాజంలో నిలబడి కొడవళ్ళు ఎత్తిన ప్రతిసారి కొవ్వొత్తులై కరుగుతూనే ఉన్నాం. మమ్మల్ని మేము విముక్తం చేసుకునే ప్రతి సందర్భంలో కూడా వివక్షకు ఎదుర్కొంటూనే ఉన్నాం. ఓ బహుజనుల త్యాగాల మీద, ఏ దళితుల ప్రాణాల పునాదిల మీద నా కాంగ్రెస్ నిలబడిందో దాని మూలాలను పెకిలిస్తున్న మీకు బహుజన బిడ్డ ఉసురు తప్పకుండా తగులుతుంది. కాళ్ళుండి వంకరగా నడుస్తున్న మిమ్మల్ని చక్కగా చేయాలని చూసిన ఓ అవిటివాన్ని బయటకు గెంటేయాలని చూసిన మీ దుర్మార్గం బద్దలు కాక తప్పదు అంటూ కూడా రాసిండు. ఆ కారణంగా ఒక అశక్తిని హీనించిన వాడెవడో సుఖపడబోడని భారతం ఏనాడో చెప్పింది. మీకు ఆ గతే తప్పదు. ఒక బక్కోడైనా బక్క జెడ్సన్ను మీరు బహిష్కరించామని సంబరపడుతున్నారేమో. మీరు గెంటి వేసింది ముక్కోటి తెలంగాణ బహుజనుల ఆత్మలను మీరు బహిష్కరించి మీకు అధికారం కట్టబెట్టిన సబ్బండ వర్గాలను తన్లాటను రూమి టోపీ నుంచి గాంధీ టోపీ దాకా ఆ నుంచి ఏ ఎండకా కొడుగు పట్టేదాకా సాగిన మీ ప్రయాణం కూర్చున్న కొమ్మనే నరకేసుకునే మీ దుర్మార్గాన్ని తెగబడింది. బాయిలబడ్డ కుక్కను తీయబోయి కరువస్తుందంట అన్నట్లుగా ఉంది మీ అభద్రతా భావం. మీ కబంధ హస్తాలలో చిక్కిన కాంగ్రెస్ను ఎవడు కాపాడే తోడే లేనప్పుడు స్వాతంత్ర్యాన్ని తెచ్చిన జాతిని విముక్తం చేసిన 3 రంగుల జెండాను నేడు ఓ తెలంగాణ ఫ్యూడల్ భూస్వామ్య కులం చెరబట్టింది. నాడు ద్రౌపదిని వస్త్రాపహరణ చేసిన చేతులే నేడు అన్యాయాన్ని ఎలుగెత్తిన గొంతులను బహిష్కరిస్తున్నాయి. తస్మత్ జాగ్రత్త, తగిన మూల్యం చెల్లించుకుంటారు అంటూ కూడా ఇది బక్క జెడ్సన్ అన్నకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం. బక్క జెడ్సన్ నన్ను నిజంగా కూడా పార్టీ నుంచి బహిష్కరించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఏ మొగోడు చేయని పోరాటం ఆయన ఒక్కడే చేసిండు. పాపం ఆయనకు రూపకంగా తనకు సంబంధించి అలా ఉన్న అంత పోరాటం చేసినందుకు వైఆర్ టీవీ నుండి బక్క జెడ్సన్కు సెల్యూట్. యు ఆర్ ఏ రియల్ హీరో అన్న.
ఎక్కడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ వెంట మేము ఎప్పుడూ ఉంటాం. చెప్తున్నా కదా, బక్క జెర్సన్ ఎంత పోరాటం చేసిండు, ఏ విధంగా ప్రజల్లో ఉన్నాడు, ఎట్లా ప్రజల కోసం పనిచేసిండు, ఎన్ని దర్యాప్తు సంస్థలకు నివేదికలు ఇచ్చిన వాళ్ళ ఇంటికి పోతే ఒక లైబ్రరీ కనబడుతుంది. అట్లుంటాయి ఆయన చేసిన పోరాటాలు. ఈ తెలంగాణలో ది రియల్ హీరో బక్క జెర్సన్. ఆయనకు సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. నిజంగా దళిత బిడ్డలకు సంబంధించి అన్యాయం జరిగినప్పుడు ఆ బాధ మాటలలో చెప్పడం కంటే దాన్ని ఇంకా ఏం చేయలేకపోతున్నామనే ఒక నిస్సహాయ స్థితిలో ఉంటాం చూడ, అదే మస్తు బాధ అనిపిస్తుంది. నిజంగా అది బాధాకరమైన విషయం. ఇక దానికి సంబంధించి చూస్తాం. ఇక మరో అంశం ఏంటంటే, నేడు ఉమ్మడి కరీంనగర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కేసీఆర్ ఎర్రబెల్లి నుంచి బయలుదేరి పోరాటం ఎందుకు చేస్తున్నాడు, ప్రస్తుతం కరీంనగర్లో ఎందుకున్నాడు అంటే ప్రజల పక్షాన్ని నిలుచున్నాడు. మీరు అనుకుంటున్నారు కానీ కేసీఆర్ అనే వ్యక్తి తాగర్రా నాయన. కేసీఆర్ అనే వ్యక్తి ఏంది ఫామ్ హౌస్లో ఉంటాడు అని చెప్తున్నారు కానీ కేసీఆర్ చుట్టూ ఎంతమంది అధికారులు ఉంటారు అనేది గుర్తుపెట్టుకోరు. ఓ ఇరిగేషన్ శాఖ ఉంటుంది, లేకపోతే రెవెన్యూ శాఖ ఉంటుంది, లేకపోతే వివిధ శాఖలకు సంబంధించి ఎప్పటికీ కూడా సమన్వయం చేసుకుంటూ ఇంకేం చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఈ భారతదేశ పటంలో అద్భుతంగా తీర్చి చూపెట్టాలనే ఒక తపన ఉన్న గొప్ప వ్యక్తి కేసీఆర్. అలాంటి వ్యక్తి ఈరోజు ప్రజల పక్షాన మళ్ళీ పంటలు ఎండుతూ ఉన్న తరుణంలో పూర్తి స్థాయిలో ప్రజల కోసం వచ్చిన గొప్ప మనిషిగా కూడా అభివర్ణించడంలో ఎలాంటి తప్పు లేదు. ఇక నేతన్నలపై ఎందుకింత కక్ష, సీఎం రేవంత్కు కేటీఆర్ లేఖ రాసిండు. పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమైక్య రాష్ట్రంలో ఆనాటి సంక్షోభం నెలకొందని ఆవేదన వ్యక్తం, నేతన్నలకు ఆర్డర్లు ఆపడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇది దారుణమైన వ్యవస్థ. నేను చెప్పిన కదా, ఎప్పుడైతే మనం మార్పు అని కోరుకున్నామో ఆ మార్పుకు సంబంధించి గత ప్రభుత్వకి సంబంధించి ఇప్పటి వరకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇతరత్ర కానీ చాలా కూడా ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు కూడా మనకు కనబడతలేని పరిస్థితి కనబడుతుంది. సో ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే నేతన్నలు కాదు, ఏ వర్గానికి సంబంధించిన ఏ పని చేసే వాళ్ళకైనా ప్రభుత్వం సపోర్ట్గా ఉండాలి. కానీ ఈ విధంగా ఉంటే కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఇక దానికి తోడు మరొక అంశం ఏంటంటే, నిన్న ఏంది అంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న అంశం ఇది. మెదక్లో కలవని చేతులు, కాటా శ్రీనివాస్ నీలం మధు వార్, పనిచేయని మంత్రి కొండా సురేఖ దౌత్యం, మంత్రి ముందే మధును తిట్టిన శ్రీనివాస్ భార్య, చెంప పగలగొడతానంటూ వార్నింగ్, నీలం మధుకు సహకరించేదే లేదంటూ హస్తం క్యాడర్. ఏంది అంటే చిన్న మిస్టేక్ జరిగిందా అంటే దానికి సంబంధించి నిన్న సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో కూడా నా భర్తను నేను కాదు ఎవ్వరు ఒక పల్లెత్తు మాట అనే ఆస్కారం లేదంటూ డైరెక్ట్గానే వేరేటోళ్ళంటే నిజంగా ఆ కోపానికి చెంప పగలగొట్టే దాన్ని అంటూ కూడా ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. సో మొత్తానికి కొండ సురేఖ వెళ్ళినా కూడా ఆ దౌత్యం అయితే ఎక్కడా కూడా పనికి రాలేదు. సో మొత్తానికి మెదక్లో ఏం జరగబోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. నీలం మధుకు సంబంధించి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఇప్పటికే ఆర్థికంగా అన్ని రకాలుగా దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఎంపీ టికెట్లో కూడా అక్కడ సహకరిస్తారన్న నమ్మకం అయితే లేదు. ఒక ఎంపీ అభ్యర్థి ముందటనే డైరెక్ట్గానే అంత మాట అన్నది అంటే ఇక మీరే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఉప్పల్ స్టేడియంలో నిన్న పవర్ కట్, పరువు తీసిన హెచ్సిఏ 1.67 కోట్ల పెండింగ్ బిల్లులు, కరెంటు కట్ చేసిన విద్యుత్ శాఖ. అయిపోయాం. క్రికెట్ లవర్స్ అందరికీ కూడా బిగ్ షాక్ అన్నట్టు ఇది. ఏంది అంటే చాలామందికి, ఎందుకు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు చాలామంది ఏమనుకుంటారంటే ఇగో గిట్లా కట్టకుండా పోతే ఏమవుతుంది మీరే ఆలోచించురి. ఇట్లా కట్టకుండా పోతే ఇజ్జత్ పోయినట్టే కదా. హైదరాబాద్కు సంబంధించి కరెంటు పోయింది, కరెంటు కట్టలేదు. తెలంగాణలో దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఉన్న అన్ని ఛానళ్ళల్లో క్రికెట్కు సంబంధించి భారత్లో జరుగుతున్న, హైదరాబాద్లో జరుగుతున్న, ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో కరెంటు వాళ్ళు వార్తలు చదివితే ఎట్లుంటుంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్లోని హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఆ మ్యాచ్కి సంబంధించి కరెంటును కట్ చేసి అంటే ఎంత ఇజ్జత్ పోతుంది. ప్రపంచ మొత్తం అన్ని ఛానళ్ళల్లో చెప్తారు మన గురించి. అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గొప్పతనం. కరెంటు పోతలేదో ఇప్పుడు మాట్లాడమనుర్రి. ఇక నిన్న ఓయిలా దమ్ము చేసిర్రు. ఓయిలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం, కాంగ్రెస్ తీరుపై బగ్గుమన్న విద్యార్థులు. ఏంది అంటే పార్లమెంట్ ఎన్నికలలో రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న గల సామాజిక వర్గంలో ఒకటైన మాదిగ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. ఈ నేపథ్యంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మండిపడింది, నిరసన వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆందోళన కూడా వ్యక్తం చేసింది. ఓయూకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. దిష్టిబొమ్మను దహనం చేసిళ్ళు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అన్ని ఈక్వేషన్స్ ఉండాలి, అన్ని సామాజిక వర్గాలను కలపాలి, అందరితో మమేకం కావాలి, అందరితో ముందుకు సాగుతూనే కదా ఒక ప్రయాణం అనేది ముందుకు సాగుతుంది. లేకపోతే గిట్ల చేస్తే ఏమవుతుందండి తెలంగాణ ప్రజలారా?
ఒకసారి మీరే ఆలోచించండి. ఇక దానికి తోడుగా నీళ్లు చెప్తున్న నిజం ఇది చాలామంది తెలియదు కదా. ఈ సమయంలో కూడా లక్ష్మీ బ్యారేజ్ వద్ద ప్రాణహిత నుంచి 1470 క్యూసెక్ల ప్రవాహం ఉన్నది. కొన్ని ఇసుక బస్తాలు అడ్డు వేసో చిన్న మట్టి కట్ట వేసో నీళ్లను పంప్ హౌస్ వద్దకు తరలించవచ్చు. కరువు కూరలలో చిక్కుకొని తాగునీటి కోసం సాగునీటి కోసం విలవిలలాడుతున్న తెలంగాణ ప్రజానికానికి అందించవచ్చు. ఇది ఇరిగేషన్ అధికారులు అనధికారికంగా చెప్తున్న నిజమైన విషయం అనేది కూడా గుర్తుపెట్టుకోరి. సో మొత్తం ప్రభుత్వం ఎందుకు చేయడం లేదనేది రైతు ప్రశ్న. ఇది 1470 క్యూసెక్ల నీరు, ఇది ఇప్పటికీ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర నీళ్లు ఉన్నాయండి. ఇగో నీళ్లు ఉండి కూడా పంప్ హౌస్లోకి ఎత్తిపోయడానికి ప్రభుత్వానికి అంత బాధ అంత నొప్పి ఏమొస్తుందో నాకైతే అర్థం కదా. అందుకే వీళ్ళందరికీ 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావే కరెక్టు. మీరు గేట్లు ఎత్తుతారా నేను పోయి పద్దలు కొట్టాలని అంటాడు చూడు, గసంటలే కరెక్టు. మొహమాటానికి పోయి లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతుందంటే మనం ఊకుంటే వేస్ట్. నేను చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డలారా, నీళ్లు అక్కడ ఉన్నాయి, ఇయ్యడానికి ఈ సన్నాసులకు ఏమవుతుందో నాకైతే అర్థమైతే లేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఏం కథ. ఇగో గీ ఫోటో చూడరు. అర్ధరాత్రి కరెంటుతో ప్రాణాలతో చెలగాటం కాదా ఇది, ఒకసారి చూడరు. అర్ధరాత్రి ప్రాణాలతో చెలగాటం. ఎక్కడ అస్తవ్యస్త కరెంటుతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇది సిద్దిపేట జిల్లా తోగుంట మండలం వెంకట్రావుపేటకు చెందిన రైతులు కత్తుల రాములు, కత్తుల లింగం, మిరుదొడ్డి రాజశేఖర్ పొలాల వద్ద గల ట్రాన్స్ఫారం తరచూ సతాయిస్తుంది. దీంతో వెనకటి కాలంలో ట్రాన్స్ఫార్ల వద్దకు వెళ్ళి రాత్రి ఇల్లు పొలం కాడికి రైతులు వెళ్తున్నారు. తరచూ జంపర్ ఫ్యూజ్ వైర్ ఎగిరిపోవడంతో మోటార్లు నడవక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు. తప్పేది లేక సెల్ ఫోన్ వెలుగులతో రాత్రి సైతం ప్రాణాలను తెగించి ట్రాన్స్ఫార్ల మరమ్మతులు చేసుకుంటున్నారు. ఏమన్నా ప్రమాదం జరిగితే తమకు దిక్కు ఎవరని వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సార్ సీఎంగా ఉండగా వ్యవసాయం మంచిగా నడిచింది, కరెంటు కష్టాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరెంటు తోటి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. రాత్రిపూట బావుల దగ్గరికి వెళ్ళి కరెంటును పెట్టుకునే దుస్థితి వచ్చింది. మాటిమాటికి ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ వైరు ఎగిరిపోతున్నది. దీంతో మాకు తిప్పలవుతున్నది అని సిద్దిపేట జిల్లా వెంకట్రావుపేటకు సంబంధించిన రైతు కత్తుల రమేష్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు ఏంది ఫాయిదా లేదు, కరెంటు చక్కగా రాకపోవడంతో మోటార్లు కాలిపోతున్నాయి, కరెంటుతోని తిప్పలుగా ఉంది. ఈ కాంగ్రెస్ సర్కార్ రైతులను పట్టించుకోవాలని మరో రైతు రాములు పేర్కొంటున్న పరిస్థితి. ఇక ఇప్పుడు చూడుర్రి బిడ్డలారా, తెలంగాణలో ఆనాటి పరిస్థితుల్లో ఆనాటి రోజులనే గుర్తు చేస్తూ అలనాడు జరిగిన కథలే మళ్ళీ ఇంకా కూడా చూస్తున్నాం. అర్ధరాత్రి వేళ కరెంటు బాయిల దగ్గర పోయి ఇట్లా ఫీజులు వేస్తూ ఉంటే ఏ కరెంట్ షాక్ దాకో, ఏ పాము కాటేసో, ఏ తేలు కొడితే ఆ కుటుంబానికి దిక్కెవరు? ఒకసారి మనం అందరం కూడా మానవత్వంతో ఆలోచిద్దాం. ఒక మనిషిగా, స్పృహున్న మనిషిగా మానవత్వంతో ఆలోచిస్తాం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది, ఆధునిక కాలంలో అడుగుపెట్టాం. వారవ్వ హైదరాబాద్ను చూస్తే మార్పుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ చీకట్లలో రైతులను వేస్తున్నారు. ఇప్పటికైనా ఆలోచించండి. నిజం మీ ముందు ఉంది, వాస్తవాలను మీరే గమనించండి. ఇది నా సొంత కవిత్వమో నేను రాసిన అక్షరాలు కాదు, స్వయాన పత్రికలలో వచ్చిన వార్తలు ఇవి. నేను చెప్పేది ప్రతిదీ కూడా పత్రికలలో ఉంటుంది. ఎందుకంటే నిత్యం నా కోసం వేచి చూస్తున్న చాలామందికి కూడా తెలవాలి కదా. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం కూడా ఉన్నది. ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇగో నిన్న రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన వద్దిరాజు రవిచంద్ర గారికి శుభాకాంక్షలు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బహుజన బాంధవుడు, బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారి ఆశీస్సులతో మరోసారి పెద్దల సభ అంటే రాజ్యసభకు ఎన్నికైన ఢిల్లీలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన మా బీసీ బిడ్డ శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారికి హృదయపూర్వకంగా సబ్బండ కులాల హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ అంటూ చెప్పిన పరిస్థితి. మొత్తానికి నిన్న వద్దిరాజు రవిచంద్రకి సంబంధించి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిండు. అది మనందరికీ తెలిసిన విషయమే, నిన్న మనందరం కూడా చూసాం. సో వైఆర్టీవీ తరపున కూడా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మరెన్నో పదవులు, దాంతోపాటు ప్రజలకు అంతే స్థాయిలో కూడా మీరు సేవ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా నిన్న ఇంకొక పెద్ద అంశం వచ్చింది, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు రాయలేవు, ఇగో వీళ్ళు రాత్తలేరు, చూసినా వీళ్ళు రాత్తలేరు. గిడ ఒకటి ఉంటుంది, రోజు ఒకటి ఉంటుంది. రైతుల వార్త అంటేనే రాత్తలేరు.
అయ్యో కాంగ్రెస్లో చేరేదెవరు? కాంగ్రెస్లో జేనింగ్స్ పై సస్పెన్స్. రేపు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ అంటూ కూడా చూసిన పరిస్థితి. మొత్తానికి ఎవరు శ్రీశైలం గౌడ్ దగ్గరికి కూడా వీళ్ళు కూన శ్రీశైలం దగ్గరికి మైనంపల్లి పట్నం కూడా భేటీ అయిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి 10 మంది పోతున్నారని చెప్పిన కదా, 10 మందికి సంబంధించి కూడా నేను చెప్పినట్టుగానే ఉన్నది. సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూడాలి. బీఆర్ఎస్ పార్టీ నుండి 10 మంది అయితే పోతున్నారు. ఆ 10 మందికి సంబంధించిన పేర్లు మళ్ళొక్కసారి చెప్తినుర్రి. వాళ్ళైతే ఆల్రెడీ పోవడానికి సిద్ధమయ్యారట. మరి అది నిజమా కాదా వాళ్ళే కూడా ధృవీకరించాల్సిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఆల్మోస్ట్గా చాలామంది కూడా వెళ్ళడానికైతే సిద్ధపడ్డ పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి మరి ఎప్పుడు వెళ్తారు ఏం కథ ఎవరెవరు వెళ్తారు అనేది కూడా మనం వేచి చూడాలి. కాంగ్రెస్లోకి ఒక్కొక్కరుగా కూడా వెళ్తున్నారు కదా, ఎంతమంది మొత్తం 10 మంది పోతున్నారు. 10 మంది కూడా ఒకటే మాట, కాంగ్రెస్లోకి వెళ్తున్నాం. మరి పోయినాక ఏం చేస్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మరి వీళ్ళందరితోని ఒక్కసారి నేను పేర్లు చెప్తా, మళ్ళొక్కసారి ఇనూరు తెలంగాణ బిడ్డలారా. మొత్తానికి కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే చేరబోతున్నారట. వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు ఆ ఎమ్మెల్యేలే సమాధానం చెప్పాలి. ఎవరు? ఎల్బీ నగర్ నుంచి పూర్తి స్థాయిలో సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్ అంబర్పేట, కాలే యాదయ్య చేవెళ్ళ, అరికెపూడి గాంధీ షేర్లింగంపల్లి, దాంతోపాటు మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్, వారితో పాటుగా ముఠా గోపాల్ ముషీరాబాద్, మాణిక్రావు జహీరాబాద్, వారితో పాటుగా మరికొంతమంది కోవా లక్ష్మి ఆసిఫాబాద్, బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నుంచి వీళ్ళందరూ అయితే పోతున్నారనే సమాచారం అయితే అందుతుంది. కానీ భవిష్యత్తులో ఇక్కడ ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడేదో అధికారం ఉందని వాళ్ళు పోతున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఏది అని తెలిసేలోపు వాళ్ళకు ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పార్టీ మారిన తర్వాత హైకోర్టు నుండి సుప్రీంకోర్టులో కూడా పీలు వేస్తారు. అనర్హత వేటు కూడా వస్తుంది. తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఇక్కడ కడియం శ్రీహరి కానీ ఖైరతాబాద్ దానం నాగేందర్ కానీ ఇప్పటివరకు ఇద్దరికి సంబంధించి కూడా వాళ్ళది ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అంటే హైకోర్టుకు సంబంధించి పీలు వెళ్తే రేపు భవిష్యత్తులో సుప్రీంకోర్టుకు కూడా పోతుంది. వీళ్ళందరి మీద అనర్హత వేటు పడుతుంది. తెలంగాణలో బహుశా అంటే ఉప ఎన్నికలు రావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా అరెస్టు కావచ్చు. నేను చెప్పిన మాట కాదు, ఆ పార్టీకి సంబంధించిన సంజయ్ రౌత్ చెప్పిన ఆ పార్టీకి సంజయ్ ఏమని చెప్పిండంటే త్వరలో రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తారు అని ఆయన చెప్పిండు. ఆప్కు సంబంధించిన నేత సంజయ్ చెప్పిన మాట. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళందరూ పోతున్నారని మనం అనుకుంటున్నాం కదా, ఈ పార్టీకి సంబంధించి వెళ్ళిపోయే వారందరికీ సంబంధించి కూడా ఒకటే చర్చ జరుగుతుంది. రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ పార్టీ మారిన తర్వాత జరగబోయే పరిణామాలు ఒకటే, మళ్ళీ తెలంగాణలో ఏదైనా అధికారంలోకి రావచ్చు, ఎట్లయినా అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది అనేది కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత